అయ్యా మమ్మల్ని అందరినీ 2018 సంవత్సరం అంతా కంటి పాపాలే కాపాడి నడిపించి పోషించి ఈ 2019 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన ప్రభా మా యొక్క ఓసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీని ప్రేమించి నాయన ప్రభా మీరు అనుగ్రహించిన ఈ 41వ వార్షికోత్సవ మనోహరమైన ఉపవాస పండుగలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పండుగలు ప్రారంభించి ఉదయకాల సమయంలో నీ దాసుని బలపరిచి బలముగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరలా సాయంకాలం కూటాన్ని ప్రార్థనతో ప్రారంభించి ఉండగా ఇంతవరకు నాయన ప్రభా మీరు ఎంతగానో దీవెనకరంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మరలా నీ దాసుని పక్షముగా నిలబడుతుండగా ప్రభా పరలోకము తెరిచినైనా ప్రభా అయా మాకు కావలసిన నాయన ప్రభా వర్తమానాన్ని మీరు వినిపించినైనా ప్రభా ఈ సంవత్సరమే ఏ విధముగా జీవించాలో ఏ విధముగా నడుచుకోవాలో ప్రభా అయా నీ దాసుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని అలాగే మా ఆత్మీయ తండ్రికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన బలపరిచి నీ సన్నిధి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన ప్రభా మా ఆత్మీయ తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఈ ఉపవాస పండుగల ద్వారా గొప్ప ఆరోగ్యం మా తండ్రి గారికి మీరు ఇచ్చి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి నీ దాసుని నీ హస్తాల్లో సమర్పిస్తున్నాం ప్రభా. మీరే నాయనా నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడు ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు నామములో అతి వినయముతో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చక్కగా అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2019వ సంవత్సరంలో మరొకసారి దేవుడు మనల్ని మన సంఘాన్ని మినిస్ట్రీని ప్రేమించి మనోహరమైన ఉపవాస పండుగలను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇది 41వ వార్షిక మనోహరమైన ఉపవాస పండుగలు కనుక ఈ సంవత్సరం 2వ తారీఖే ప్రారంభించబడ్డది. ఈరోజు మొదటి దినం ఉదయకాలం అద్భుత రీతిగా తన సేవకులు నిలబెట్టి అద్భుత రీతిగా ప్రభు వాడుకున్నాడు. చక్కని వాక్కుల చేత దేవుడు మమ్మల్ని బలపరిచున్నాడు. అన్న వారందరూ చేతులైతే ఒకసారి గట్టిగా ఆమేన్ అందమా? ఆమేన్. ఈ సాయంకాలం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక, మనలను బలపరచును గాక, మనల్ని ధైర్యపరచును గాక. కనుక ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మనం మహిమపరుస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాయకులు ఆత్మీయ తండ్రి గారికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా కూర్చోండి. అలానే వేదిక మీద ఉన్న సేవకులందరికీ ముఖ్యంగా జాయ్ జబరాజ్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ మొదట సిస్టర్స్కి, ఎందుకంటే మీ మెజారిటీ ఎక్కువ కనుక, తర్వాత బ్రదర్స్ అందరికీ నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇర్మీయా పుస్తకము 32వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 41వ వాక్యాన్ని దయచేసి గమనించండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. చాలు, నాతో కలిసి అందరూ చదవండి. వారికి మేలు చేయుటకు, స్వరమెత్తి, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను
ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాటలు, పలుకుతున్న పలుకులు. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను. ప్రభు స్వయంగా తన ప్రజలను ఉద్దేశించి, నా ప్రజలకు నేను మేలు చేస్తాను. మన దేవుడు ఎవరు? మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనకు కీడు చేయడం అసలు చేత కాదు. మేలు చేస్తాను అని చెప్పిన దేవుడు నేను నీకు మేలు చేస్తాను అని అనడం లేదు, సాధారణంగా అనడం లేదు. ఆయన ఎలా అంటున్నాడు? ఆయన చెప్తున్న మాట, వారికి మేలు చేయుటకు నాకు ఎలా ఉంది? వారికి మేలు చేయడానికి నాకు ఎలా ఉంది తెలుసా? వారికి మేలు చేయడం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రజలకు మేలు చేయుట ద్వారా ఏదో చెయ్యాలి మేలు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఊకే మాటికి నన్ను గోజాడుతున్నారు, ఏదో ఊకే నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు, నా పాదం పట్టుకుని ఏడుస్తున్నారు, నా చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు, అయ్యా 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 అని రాత్రి పగలు నా సన్నిధిలో వాళ్ళు మొర పెడుతున్నారు. లేదా వాళ్ళు అడిగిన దానికి ఇంకా ఏదో పోని అని చెప్పేసి ఏదో మేలు చేస్తాను అడుగుతున్నారు కదా అని అనడం లేదు, అలా మాట్లాడడం లేదు. ఏదో దుఃఖముతో బాధతో వారు అడుగుతున్నారు కాబట్టి, మాటికి నా సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు కాబట్టి, నాకు ఇష్టం లేకపోయినా, నాకు వారికి మేలు చేయడానికి ఇష్టం లేకపోయినా, ఏదో మాటికి అడుగుతున్నారు కాబట్టి నేనేదో వారికి మేలు చేస్తాను అని అనడం లేదు. ఆయన అంటున్నాడు, నా ప్రజలకు మేలు చేయడానికి నాకు ఎలా ఉంది తెలుసా? నాకు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆనందాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడంటే, నా స్వాస్యమైన నా ప్రజలకు నేను మేలు చెయ్యాలి, నా పస్కా రక్తము చేత విమోచించబడిన నా ప్రజలకు నేను మేలు చేయాలి. తెలిసి తెలియక కొన్ని పరిస్థితుల మధ్యలో వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారికి కొంతకాలం శ్రమలకు అప్పగించాను, బానిసత్వానికి అప్పగించాను. అయినప్పటికీ నాకు వారి పట్ల ఉన్న ఆలోచన ఏంటంటే, తలంపు ఏంటంటే, వారికి మేలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు అతను దుఃఖపెట్టిన విషయం మనకు తెలుసు కదా. అరణ్యములో ఎంతగా సనిగారు ఆయన మీద, ఎంతగా తిరుగుబాటు చేశారు. ఇజ్రాయెల్ దేశానికి, వాగ్దానం దేశానికి వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆయన ఆయుస్సు పెట్టారు. చరిత్ర పుటల్లో ఎక్కడ లేని అద్భుతమైన మందిరాన్ని దేవుడు సొలొమోను మహారాజుతో నిర్మించిన దేవుడు దాన్ని ఒక పాడుదిబ్బగా, దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఒక నక్కలు నివసించే కొంపగా దేవుడు మార్చేశాడు. తనకు బాధ జరిగినప్పటికీ, ఆ నష్టము వారు అనుభవించినప్పటికీ, ప్రభు యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, తన హృదయంలో ఉన్న తలంపు, కోరిక, ఆశ ఏంటంటే, నా ప్రజలకు నేను మేలు చేయాలి. మేలు చేయడమే అతనికి పండుగ, మేలు చేయడమే అతనికి సంతోషం. అంటే మనకు మేలు చేయకపోతే, తన ప్రజలకు మేలు చేయకపోతే ఆయనకు ఆనందం ఉండదు, ఆయనకు సంతోషం ఉండదు. అందుకే రాత్రి పగలు ప్రతిరోజు మన జీవిత కాలం అంతా మన ప్రభు మనకు మేలు చేయడానికే ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చాలా మంది ఎవరైనా తెలిసి తెలియక అంటారు, నా జీవితంలో కీడు దేవుడు చేశాడు, దేవుడే చేశాడు, ఈ కీడు దేవుడే జరిగించాడు. లేదండి, ఆయన అలా చేసే దేవుడు కాదు. అది తెలిసి తెలియక అమాయకత్వంతో పలుకుతున్న పలుకులు అవి. ఆయన ఎప్పుడూ మేలు చేసే దేవుడే కానీ ఆయన కీడు చేసే దేవుడు ఎన్నటెన్నటికీ కాదు. ఒకవేళ ఆయన కీడు చేయాలనుకుంటే అలా ఆది నుంచి చేసుకుంటూ వస్తే ఈ భూమి మీద ఎవరైనా బ్రతికేవారా? ఎవ్వరు బ్రతికేవారు కాదు. ఆయన మనందరికీ మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన మనకి ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఏం చేయాలనుకుంటున్నాడు? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, మీ పిల్లల చదువుల పట్ల, వారి వివాహాల పట్ల, ప్రతి విషయంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మేలు చేయడానికి ఆయన సంతోషపడుతున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన పరవశిస్తున్నాడు. నీకు మేలు చేయగానే ఆయనకి ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత ఆనందం. నా కూతురికి నేను మేలు చేశాను, నా కుమారుడికి నేను మేలు చేశాను, నేను స్వస్థత ఇచ్చాను, వారి కన్నీటి తుడిచాను, వారిని ఆదరించాను, వారిని బలపరిచాను, వారిని అపాయకరమైన స్థితిలో నుంచి కాపాడాను. అలా ప్రభు మనకు మేలు చేసినప్పుడల్లా ఎందుకు చేశాను అని బాధపడట. చేసినందుకు సంతోషం వెంబడి సంతోషం, ఆనందం వెంబడి ఆనందము ఆయన కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. అందుకే అంటున్నాడు, వారికి మేలు చేయుట యందు వారి యందు నేను ఆనందిస్తున్నాను. ఆ మేలు ఒక సంవత్సరమే కాదు, మన జీవిత కాలం మన యేసయ్య మన జీవితంలో చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? చేయమంటారా వద్దంటారా? చెప్పండి, మేలు చేయమంటారా వద్దంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఎలా వద్దంటాం అయ్యగారు? మేము వచ్చిందే అందుకోసం, మేము ఉపవాసాలు ఉన్నదే అందుకోసం. ఆయన ఎన్ని మేలు చేస్తే అన్ని మేలు అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఉన్నారా లేదా? ఎన్ని చేయమంటారు? దావీదు జీవితంలో మేళ్ళ వెంట మేలు, మేళ్ళ వెంట మేలు, మేళ్ళ వెంట మేలు దేవుడు చేస్తే ఇంకా దావీదు ఒకసారి లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెడితే లెక్కకు అంత లేవు. అందుకే చివరికి ఆయన ఏం చేశారు తెలుసా? ఇంకా లెక్కపెట్టి లెక్కకు అందకపోగా, లెక్కించలేని మేలులు నా జీవితంలో దేవుడు చేశాడు అని పాట కట్టాడు. లెక్కించలేని మేలులు నా జీవితంలో నా దేవుడు చేశాడు అని దేవుణ్ణి ఆరాధించాడు, మహిమపరిచాడు, ఘనపరిచాడు. నేనంటాను, మన పితరుల జీవితంలో మేలు చేసిన దేవుడు నిశ్చయముగా నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా మేలు చేయునుగాక. ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు నేను మేలుతో నడిపించునుగాక. ప్రతిరోజు దేవుని మేలు కళ్ళారను చూచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మీరు చూస్తారు, నిశ్చయంగా చూస్తారు. నిశ్చయముగా ఈ సంవత్సరంలో మేలు వెంట మేలు జరగడం మీరు కళ్ళారా చూసి ఇంకా సాక్ష్యం చెప్పడానికి కూడా మీకు సమయం దొరకదు. ఎందుకంటే అందరి సాక్ష్యాలు చదవడానికి కుదరదు కదా. మొదట ఎవరిస్తే వాళ్ళకే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప మేలు దేవుడు ఈ సంవత్సరంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ కార్యాలు మనం చేయడం ద్వారా దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో తప్పక దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ మేలు కావాలన్నా నువ్వు అడగక ముందే, ఊహించక ముందే, తలంచక ముందే ఆ మేలు దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంటి వద్ద, నీ దగ్గర ఆయన రెడీగా సిద్ధంగా ఉన్నాడు. అయితే
ఈ మేళ్ళు మనం ఎలా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి? ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఫరో రాజు ఏం చేశాడంటే, ఇజ్రాయిల్ ప్రజల యొక్క సంతాన అభివృద్ధి జరుగుతుంది. ఇజ్రాయిల్ ప్రజలు 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య లక్షలలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. ఎంత అద్భుతం! 70 మందిగా వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు లక్షల మందిగా గోషేను ప్రాంతంలో వారు వర్ధిల్లడం, ఇది ఆనాటి ఫరో చక్రవర్తికి నచ్చలేదు. కారణం ఏంటంటే, మనమే ఒక రాజ్యంగా ఉన్నామంటే మన దగ్గరికి బ్రతకడానికి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు ఒక రాజ్యంగా మారిపోతున్నారు, వారు అలా విస్తరించడం మనకు చాలా ప్రమాదం అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. ఏం చేశాడు తెలుసా? మంత్రస్నానులను పిలిచాడు. ఐగుప్తు మంత్రస్నానులను పిలిచి, ఇదిగో హెబ్రీ స్త్రీలు, ఇజ్రాయేల్ స్త్రీలు ఉంటారే, వారికి ఇదిగో ఆడపిల్లలు పుట్టారనుకోండి, నో ప్రాబ్లం, వాళ్ళని బ్రతకనివ్వండి. ఒకవేళ మగపిల్లాడు పుట్టాడా, మీరేం చేయాలి? వాళ్ళ కాన్పు పీటల మీద ఏం చేయాలి? వాళ్ళని చంపేయాలి. మీరు వెళ్ళండి, కాన్పు చేయండి. ఆడపిల్లవాళ్ళైతే బ్రతకనివ్వండి, మగ పిల్లవాడైతే ఏం చేయాలి? మీరు చంపేయాలి. ఇది చట్టంగా మార్చేశాడు, అధికారంగా ప్రకటించాడు, మంత్రస్వాములకు బాధ్యత అప్పగించాడు. అప్పగించిన తర్వాత చక్రవర్తి మాట వినాలా లేదా? కాన్పు చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ పిల్లలను, మగ పిల్లల్ని చంపాలా లేదా? దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ఏం చేశారు? వెళ్ళారు, కాన్పు చేయడానికి వెళ్ళారు. ప్రసవ వేదన వచ్చి ఆ తల్లి బాధపడుతుంటే, ఇజ్రాయేల్ స్త్రీలు బాధపడుతుంటే వెళ్ళి కాన్పు చేయడానికి వెళ్ళారు. కానీ ఏం చేశారో తెలుసా? వారు దేవునికి భయపడి, గట్టిగా చెబుదామా? హల్లెలూయా. వారు దేవునికి భయపడి, చదవండి నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయము 20వ వచనం చూస్తారా? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ 20వ వచనమా? దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. కొద్దిగా ముందు నుంచి చదువుదామా? మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే 18వ వచనమా? ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మంత్రస్వాములకు ఫరో ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే మంత్రస్వాములు ఏం చేశారు? మగపిల్లలందరినీ బ్రతకడించడం ప్రారంభించారు. చంపడానికి వెళ్ళిన వారు ఇశ్రాయేలు ప్రజలకు పుట్టిన మగపిల్ల వాళ్ళందరినీ బ్రతకనిస్తున్నారు. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత రాజుకు తెలిసింది ఇజ్రాయెల్ మంత్రస్వాములు ఇలా చేస్తున్నారనే సంగతి. సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి, నేను ఐగుప్తులకు, ఇజ్రాయెల్ ప్రజలకు పుట్టిన ఆ మగపిల్ల వాళ్ళందరినీ చంపని చెప్పాను కదా, మరి ఏంటి వీళ్ళ జనసంఖ్య ఇంకా పెరుగుతుంది, వీళ్ళ ఓటర్ లిస్ట్ ఇంకా పెరుగుతుంది ఏంటి, వీరు ఇంకా విస్తరిస్తున్నారేంటి, నేను చెప్పినట్టుగా మంత్రస్వాములు చేశారా లేదా, కొన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి గూఢాచారులను పంపించాడు. ఆ గూఢాచారులు ఆ సమాచారాన్ని తెలుసుకొని, అయ్యా మన మంత్రస్వాములు ఏం చేశారు తెలుసా, మరి మీరు చెప్పినట్టుగా వారు చెయ్యలేదయ్యా, మీరు చెప్పినట్టుగా వారు చంపలేదయ్యా అనగానే మంత్రస్వాములను పిలిపించి అడుగుతున్నాడు. అడిగితే వీళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు చాలా తెలివిగలిగిన మంత్రస్వాములు కదా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? చాలా వ్యక్తిగా జవాబు ఇస్తున్నారు. ఏమని? అయ్యా హెబ్రీ స్త్రీలు మనలాంటి స్త్రీలు. అది గట్టిగా చెప్పండి. మనము అందరిలాంటి వాళ్ళము, అందరు వేసినట్టు వేషాలు వేయొద్దు మనం. అందుకే వాళ్ళ రూటు వేరు,
మన రూటు వేరు, మన పద్ధతులు వేరు, మన ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు. అందుకే హెబ్రీ స్త్రీల వలె అయ్యా సాక్షులు చెప్తున్నారు, వారు మన వంటి వారు కాదు, వారు చాలా. మేము వెళ్ళక ముందే ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ విషయాన్ని వాళ్ళని నిలదీసినప్పుడు ఏదో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు. అయితే ఈ మంత్రసానులు ఇజ్రాయిల్ యొక్క సంతానాన్ని, మగపిల్లల్ని, స్వాస్యాన్ని, మగపిల్లలంటే స్వాస్యాన్ని వారు కాపాడినందువలన, స్వాస్యాన్ని కాపాడినందువలన, మగపిల్లల్ని కాపాడడం అంటే ఏంది? స్వాస్యాన్ని కాపాడినట్టు, వంశావళిని కాపాడినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారులు స్వాస్యము. ఇశ్రాయేలు ప్రజలకు పుట్టిన మగపిల్లలు ఎవరనుకున్నారు? దేవుని స్వాస్యం. అది దేవుని స్వాస్యాన్ని వారు కాపాడి, దేవుని స్వాస్యము అభివృద్ధి చెందుటకు వారు ప్రయత్నం చేసినందువలన వారికి దేవుడు మేలు చేశాను. గట్టిగా చెబుదామా? దేవుడు మనకెప్పుడు మేలు చేస్తాడు? మనం కూడా మన స్వాస్యాన్ని కాపాడాలి, మన స్వాస్యం అభివృద్ధి పొందినట్లుగా మనం ప్రయాసపడాలి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మగ పిల్లవాళ్ళని వాళ్ళు కాపాడడం ద్వారా ఇశ్రాయేలు యొక్క సంఘం, ఇశ్రాయేలు యొక్క స్వాస్యం అభివృద్ధి చెందింది. ఈరోజు మన సంఘం, మన పరిచర్య, హోసన్నా పెంటికోస్ట్ ఫెయిత్ మినిస్ట్రీ పరిచర్య, ఈ సంఘము అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎలా అభివృద్ధి చెందుతుంది? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చంపితే అభివృద్ధి చెందుతుందా? కాపాడితేనే? దేవునికి స్తోత్రం. అంటే మన పరిచర్య అభివృద్ధికి మనము రాత్రి పగలు ప్రయాసపడము ద్వారా, ఇది విస్తరించుటకు ప్రయాసపడము ద్వారా, ఇది అభివృద్ధి చెందుటకు ప్రయాసపడము ద్వారా. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? సంఘము విస్తరణకు, మినిస్ట్రీ విస్తరణకు, సేవ విస్తరణకు మనము విశ్వాసులమైన మనము ప్రయాసపడము ద్వారా మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన వ్యాపారాలకు, ఉద్యోగాలకు మేలు కలుగుతుంది. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే సేవ అభివృద్ధికి నువ్వు ప్రయాసపడాలి. సేవ అభివృద్ధికి ప్రయాసపడడం అంటే కొందరు అనుకుంటున్నారు, దశంభాగాలు ఇస్తే చాలు, మొక్కుబడి ఇస్తే చాలు. ఇదే నా సేవ? సేవ అభివృద్ధి అంటే ఏంటి? డబ్బుల అభివృద్ధి, ఆత్మల అభివృద్ధి? ఆమేన్. మరి ఉన్నవాళ్ళే ఉంటే ఇంకా పాత మరి నశించిపోతున్న ప్రజల సంగతి ఏంటి? హైదరాబాద్లో ఎవరు లేరా? లేదు, మీరే ఉన్నట్టున్నారు. ఉన్నారా లేదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్ ఓటర్ లిస్ట్ ఎంత? బ్యాంకులో పైసలు ఎన్ని ఉన్నాయి? 3 కోట్లకు పైనే. అవునా? 3 కోట్లకు పైనే. అవునా? దశంభాగం తీస్తే 30 లక్షల మంది. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వీళ్ళందరూ మనం ఏం చేయాలంటే, వారు స్వాస్యాన్ని ఎలా కాపాడారో, మగపిల్లల్ని ఎలా కాపాడారో మనం కూడా ఏం చేయాలంటే స్వార్థ చెప్పి, అన్ని జనులకు స్వార్థ చెప్పి, ప్రభు గురించిన మాటలు ఇరుగు పొరుగు వారికి చెప్పి, కాళ్ళలో ఉన్న వారికి చెప్పి, ఉద్యోగస్తులకు చెప్పి, తోటి స్నేహితులకు చెప్పి, ఆ ప్రజలను మనం ఏం చేయాలంటే సంఘానికి తీసుకొని రావాలి. అప్పుడు సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సంఘం విస్తరించాలంటే విశ్వాసులు ఏం చేయాలి? ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. గొర్రె పిల్లను కన్నట్టుగా గొర్రె పిల్లను కంటుంది. కనకపోతే కట్టుకోడు తొందరగా కోసేస్తాడు. అవునా కాదా? ఫలించని చెట్టు నరకబడుతుంది కదా. అందుకే విశ్వాసులమైన మనము మన యొక్క సేవా సరిహద్దులను విశాలపరచబడినట్లుగా మనం అందరం ఏం చేయాలంటే, సేవకులము కాకపోయినా సువార్థికులుగా, ఆత్మల పట్ల భారం కలిగిన వారముగా, దేవుని యొక్క శిలువ త్యాగం యొక్క విలువను బహుగా గుర్తించిన వారమై మనం ఏం చేయాలంటే, కొన్ని ఆత్మలనైనా ప్రతి సంవత్సరం మనం రక్షణలోకి నడిపించాలి. అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం. నువ్వు సేవా అభివృద్ధి, సంఘ అభివృద్ధికి నువ్వు ఎప్పుడైతే ప్రాకులాడతావో, ప్రయాసపడతావో, నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేస్తాడు. చాలా మందికి ఈ ఆలోచన ఉండదు. వారి కుటుంబం యొక్క అభివృద్ధి, వారి పిల్లల అభివృద్ధి, వారి యొక్క ఆర్థిక అభివృద్ధి, వ్యాపారాల అభివృద్ధి మీదనే ధ్యాస పెడతారు. కానీ అయ్యో ప్రభు ఒకప్పుడు రక్షించిపోతున్న నన్ను రక్షించాడే, పాపములో ఉన్న నన్ను, శాపములో ఉన్న నన్ను, తాగుబోతుగా ఉన్న నన్ను, వ్యభిచారిగా, దొంగగా, భయంకరమైన వ్యాధిగస్తుడుగా, చాతిబడి శక్తులతో బాధపడుతుంటే నశించిపోతున్న నన్ను చారదీసి ప్రభు నన్ను రక్షించాడు, నన్ను చారదీశాడు, నా కన్నిటి తుడిచాడు. నాలాంటి వారు ఎంతో కోట్ల మంది ఉన్నారు. వారికి నేను నా యేసయ్య గురించి కొన్ని మాటలు చెప్తాను, వారిని మందిరానికి తీసుకొస్తాను, వారికి రక్షణ త్రోవ ఏదో, మార్గం ఏందో వారికి చూపిస్తాను. అలా ఒక్కరు సంవత్సరానికి ఒక ఆత్మ తీసుకొస్తే, ఆమెన్, 10 కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ తీసుకొస్తే, ఆమెన్, హల్లెలూయా, సంఘం ఎలా విస్తరిస్తుంది? అద్భుతంగా విస్తరిస్తుంది. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను నిర్మల్ ఏదో చెప్తాను. ఏమని చెప్తానా? మీరు దశం భాగాలు ఇచ్చినా ఇయ్యకపోయినా, కానుక ఇచ్చినా ఇయ్యకపోయినా, మీరు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా, మీరు మాత్రము గొర్రె పిల్లను కనాలి, ఆత్మను రక్షించాలి. ఆ ఆత్మ కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి 150 గ్రామాలలో సేవ విస్తరించింది. 150 గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్ళి తట్టినా విశ్వాసులు ఉంటారు. మన సేవ, మన పరిచర్య అభివృద్ధి చెందడము, అది మనకు మేలుకరం, అది మనకు దీవెనకరం, అది మనకు చాలా ఆశీర్వాదకరం. అందుకే మీరు ఎప్పుడు కూడా పరిచర్య అభివృద్ధి విషయములో, ఇదిగో 2 కన్ను ఉన్నాయి కదా, ఒక కన్ను అభివృద్ధి విషయంలో అలా సేవ మీద పెట్టి, ఆ అభివృద్ధికి రాత్రి పగలు యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్, చిన్నలు, పెద్దలు అందరూ కూడా రాత్రి పగలు మీరు ప్రాకులాడడం ద్వారా నిశ్చయముగా మీకు మంత్రసానులకు చేసిన మేలు కంటే అధికమైన మేలు దేవుడు మీకు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మంత్రసాలకు మేలు చేశాడట. అంతేకాదు ఆ జనము విస్తరించి మిక్కిలి, ఎలా, వీళ్ళు అన్యులండి, అన్యులకు చేశాడు దేవుడు మేలు. వీళ్ళు ఏమన్నా దేవుని ఆరాధించిన వారా, వెంబడించిన వారా, వీరేమన్నా ధర్మశాస్త్రం చదివిన వారా, మోకరించి ప్రార్థన చేసిన వారా? అయినా వారు చేసిన దానికి కృతజ్ఞత కలిగిన దేవుడు నా సంఘం విషయంలో వీరు శ్రద్ధ వహించారు, నా స్వాస్థ్యం విషయంలో శ్రద్ధ. ఈరోజు నీకు సంఘం పట్ల, సేవ పట్ల నీకు శ్రద్ధ ఉందా? కానీ ఒకటి మాత్రం ఉంది, మేలు మాత్రం కావాలి. అయ్యా ఈ ఉపవాస పండుగ నా అంశం రాయవా? ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? నాకు మేలు మాత్రము కావాలి, కీడొద్దు నాయన, తేలొద్దు, మేలే కావాలి. దేవునికి స్తోత్రం. మాకు మేలే జరగాలయ్యా. చేస్తాడమ్మా, ఎందుకు చెయ్యడు? అయితే నువ్వు సేవ అభివృద్ధి కోసం ప్రయాసపడే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. ఇప్పటికే ప్రయాసపడుతున్నారు, ఇంకా ప్రయాసపడే మనసు అధికంగా దేవుడు మీకు దయచేయును గాక.
మీ ప్రయాస ద్వారా, మీ సువార్త ద్వారా, మీ యొక్క సాక్ష్యం ద్వారా, మీ వర్తమానం ద్వారా అనేక మంది ప్రజలు ప్రవాహమని మందిరములోనికి కదిలి వచ్చుదురుగాక. దేవునికి స్తోత్రం. కనీసం 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 సంవత్సరానికి ఒక్కరైనా 2018లో ఏమైనా చేశారా ఈ పని? చేశారా ఈ పని? మరి ఎందుకు చేయలేదు? ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువ త్యాగం నీ ఒక్కని కోసమే, ఒక్కదాని కోసమే అనుకున్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. మీరు సేవ అభివృద్ధి కోసం రాత్రి పగలు ప్రయాసపడితే నిశ్చయంగా దేవుడు మీ కుటుంబంలో చాలా మేలు చేస్తాడు. ఒక సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడు, పని చేసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, ఖాళీ సమయంలో సువార్త ప్రకటిస్తుంటాడండి. ఎంతగా దేవుడు దీవించాడో తెలుసా? అతడు అంటున్నాడు, దేవుడు నన్ను దీవించిన విధానం, మేలు చేసినవి నేను వర్ణించలేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని రాజ్యాన్ని కడుతున్నాను, దేవుడు నా కుటుంబాన్ని కడుతున్నాడు, నా వ్యాపారాన్ని కడుతున్నాడు, నా పిల్లలను కడుతున్నాడు, నా జీవితంలో మేలు వెంట మేలు, కృప వెంట కృప నేను చూడగలుగుతున్నాను అని సాక్షి చెప్తున్నాడు. మీరు సేవ అభివృద్ధి కోసం ఒక తీర్మానం చేయండి. సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు ఊహించని మేలును మీ కుటుంబంలో చేయునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం గమనించండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించుదామా? కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. వేటిని విని ఆయన ఆజ్ఞలను విని, ఆయన కట్టడలను విని, వాటిని అనుసరించి నడుచుకొని ఎడల. ఆమేన్. మొదట వినాలి. ఏంటి? ఆయన కట్టడలు వినాలి. విని నువ్వేం చేయాలి? వాటిని అనుసరించి నడుచుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన కట్టలు ఒక రకంగా ఉంటే నీవు ఇంకో రకంగా నడిచావు అనుకోండి, ప్రభు నీ జీవితంలో ఏం మేలు చేయలేడు. ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడలను అనుసరించి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం కట్టలను అనుసరించాలి. కానీ ఈ పాస్టర్ గారు, ఈ అయ్య గారు తెల్ల డ్రెస్ చేసుకున్నాడు, నేను కూడా తెల్ల డ్రెస్ చేసుకుంటా, ఇది అనుకరణ. ఇప్పుడు నేను కట్టడలను అనుకరించడం లేదండి. కట్టడలను అనుకరించకుండా ఏం అనుకరిస్తున్నా? డ్రెస్ను అనుకరిస్తున్నా, లేక ఇంకా ఈయన పద్ధతులను ఇంకా ఏవేవో అనుకరిస్తున్నాను. ఆయన కట్టడలను అనుసరించకుండా నేను ఇవన్నీ అనుసరించాను అనుకోండి, దేవుడు మేలు చేస్తాడా? చెప్పండి. కట్టడలను అనుసరించడం లేదు, ఆదివారం గుడికి వస్తున్నావు, దేవుడు ఎలా మేలు చేస్తాడు? అందుకే దేవుని బిడ్డలారా, మనము ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టడలను అనుసరించకుండా ఆయన మోకరించాడు, నేను మోకరిస్తాను. ఆయన అది చేశాడు, నేను ఇది చేస్తాను. ఆయన అలా నడిచాడు, నేను అలా నడుస్తాను. నువ్వు కట్టడలను అనుసరించకుండా నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలా అనుసరించినా దేవుని జీవితంలో ఎలా కార్యం చేస్తాడు చెప్పు? నువ్వు నడవలసిన మార్గం, ఆ కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఏం చెప్తున్నాడు దేవుడు? ఏంటి ఆ కట్టడలు? ఎలా జీవించమంటున్నాడు? ఎలా నడవమంటున్నాడు? ఆయన మార్గం ఏది? చక్కగా మనసు పెట్టి ఆ కట్టడలను విని హృదయంలో భద్రపరుచుకొని నువ్వు ఆ విధంగా అనుసరించి నడవడం ద్వారా, జీవించడం ద్వారా నీ జీవితంలో ఆయన మేలు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కట్టడలను ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మేలు చేయడానికి ఇచ్చాడు. కొందరు కట్టడలు
వాక్యం వింటారు, కానీ వాటిని అనుసరించి నడవడానికి ఇష్టపడరు. నీ జీవితంలో అత్యధికంగా దైవికమైన మేలును నువ్వు అనుభవించాలంటే ఆయన కట్టడలను ఏవేవైతున్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి నిన్ను నువ్వు అప్పగించుకొని నువ్వు ఎప్పుడైతే సాగిపోతుంటావో మేలు వెంట మేలు, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆరోగ్యం వెంబడి ఆరోగ్యం నీ కుటుంబంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. ఎందుకు? ఆయన మనకు మేలు చేయడానికి ఆయన ఆనందిస్తున్నాడు కనుక ఆయన ఆనందంగా ఉండాలంటే, ఆ మేలు మన జీవితంలో జరగాలంటే ఈ కట్టడలను తూచా తప్పకుండా మనం అనుసరించి జీవించాలి, నడవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? బైబిల్ రాస్తుంది, వీరు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపనే చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు అంటున్నాడు కదా. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? తన ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలు విని, అర్థమైందండి, విని కూడా విననట్టుగా, చూసి కూడా చూడనట్టుగా, ఆయన కార్యాలు చూసి కూడా చూడనట్టుగా మనం ఉండకూడదు. వింటున్న ఆయన కట్టడలు, వాక్యం ఏదైతే ఉందో, వింటున్న ప్రతి ఆదివారం దైవజనుని నోటి నుంచి ఏమైతే వింటున్నామో, ఏ కట్టడలు వింటున్నామో, ఏ వాక్యం వింటున్నామో అది హృదయములో భద్రపరుచుకొని. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మందిరం బయట ఒకడు ఉన్నాడు. నీ హృదయములో విత్తబడిన వర్తమానమును, వాక్యమును ఎత్తుకొని పోవడానికి వాడు వెలపల సిద్ధంగా ఉన్నాడు. విని అది భద్రపరుచుకొని అది నీలో ఫలించినట్లుగా ఆ వాక్య ప్రకారంగా ఆ కట్టడలను అనుసరించి నువ్వు జీవించిన ఎడల ఆ వాక్యం 30 60 100 ఫలిస్తుంది. అప్పుడు ఆ ఫలమే నీకు మేలుకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొందరు అంటారు, ఆదివారం ఆరాధన అయిన తర్వాత పాస్టర్ గారు, పాస్టర్ గారు ఏం చెప్పారమ్మా అంటే, మర్చిపోయినాను, రికార్డింగ్ పెట్టుకున్నాను, ఆన్ చేస్తున్నాను అంటే సెల్ ఫోన్ విన్నది కానీ ఈ చెవిడి తినలేదు. సెల్ ఫోన్ విని సెల్ ఫోన్ తన మెమొరీలో దాచుకుంది, తన మెమొరీలో దాచుకుంది. కానీ ఈ అర్థమైందండి, వీరి లోపల మాత్రం అది ఎందుకు, ఎక్కడో ధ్యాస. బాడీ ప్రజెంట్, మైండ్ ఆఫ్. అవునయ్యా, మరి ఎలకలు ఉరుకుతున్నాయి, నరాలు లాగుతున్నాయి, తలపోటు వచ్చేసింది, ఉపవాసం కదా. మరి యేసుప్రభు 40 రోజులు ఉన్నాడు, కనీసం మనం సగమని ఉన్నామా? మరి ఎందుకు పెద్ద పోజు పెట్టాలి? కనీసం 40లో సగం కూడా లేమే మనం. మళ్ళీ దీంట్లో 6 రోజులు ఒక బ్యాచ్. ఒకప్పుడు 12 రోజులు చేశాడు. రక్తభేదులు, అర్థమైందండి. ఆ ఉపవాసాలు, ఆ ప్రతిష్టను బట్టనే కదా మీరు క్రీస్తులో మరి జన్మించారు. మిమ్మల్ని కన్నారు, ఎలా అనుకున్నారు? అలానే ఉపవాసాలుండి రక్తభేదులు పెడుతున్నా, చీము రక్తం కారుతున్నా. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండండి మీరని మాకెప్పుడు బోధించలేదు, కానీ నేను చూసి నేర్చుకున్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చూసి వాటిని నా జీవితంలో అనుకరించి ఆశీర్వదించబడ్డాను. అర్థమైందండి? అచ్చి చూసి అంతే కదా అని విడిచిపెట్టలేదు, అనుసరించి. ఆమెన్. నేను ఇక్కడ ఒక బాత్రూమ్లు కడిగే ఒక పరిచారకుని, 2 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఒక్కరోజు ఒక్క పాట ఇచ్చారు నాకు. నేను ఎన్నడూ పాట ఇవ్వమని అడగలేదు. నా కాలేజీలో పాటలు పాడేవాడిని, నేను కాలేజీలో డ్యాన్సర్ని, నేను సింగర్ని, డ్యాన్సర్ని. మళ్ళీ మార్కులు కూడా మంచి మార్కులు వచ్చేటి. దేవునికి స్తోత్రం.
కానీ పిచ్చి పిచ్చి విషయాలు మాత్రం నేనేం చేసేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పరిచారకుని, సాధారణమైన పరిచారకుని. జూనియర్ల కాళ్ళు ఒత్తేవాడిని నేను, జూనియర్ల కాళ్ళు ఒత్తేవాడిని. ఎందుకు తెలుసా? ఇడు పోయి నా మీద ఏం చెప్తాడు అయ్యగారికి సాక్ష్యం కాపాడుకోవడానికి. వాడు ఉండేటోడు ఇక్కడ, వాడు చుక్కలు చూపించేవాడు మాకు. స్తుతి ప్రార్థనకు లేవకపోతే వాడు, అర్థమైందా, ఇంకా దయా కనికరం లేదు. మరి ఎక్కడున్నాడు, ఏం బాధ, కడుపు నొప్ప, జ్వరం, వాడు రాలేదయ్యా, రాలేదన్న అయ్యగారు వాడిని టిఫిన్ కట్, వాడిని దినమంతా మోకాల మీద పెట్టు. వాడు జ్వరంతో వండుకున్నాడు పాపం. ఆమెన్, ఆమెన్. ఆడేం చేసేవాడంటే అయ్యా కాళ్ళు ఒత్తినట్టే ఒత్తి అన్నీ లేనిపోని అని చెప్పేవాడు. అది భయం మాకు, ఒకే భయం. దేవునికి స్తోత్రం. అయితే ఆ భయాలన్నీ ఆశీర్వాదకరంగా మారాయి. ఆ పరిచర్య దీవెనకరంగా మారింది. ఆ ప్రసవ వేదన దీవెనకరంగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని విడలారా, ఆయన కట్టడలను మనము ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, మన దేవుడు అవన్నీ మనకు దీవెనకరంగా మారుస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన సంఘ అభివృద్ధే మనకు దీవెన, మేలు. అందుకే ఆ మేలు మనం అనుభవించాలంటే సంఘం యొక్క, మినిస్ట్రీ యొక్క అభివృద్ధి కోసం మనం ప్రాకులాడుదుము గాక. రెండు, ఆయన కట్టడలను అనుసరించడం ద్వారా మనకు మేలు. మూడో విషయం చెప్తాను చూడండి. మూడో విషయం 2వ దినవృత్తాంతముల పుస్తకము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఎవరు మీకు పరిచారకులుగా ఉన్నారట? ఎవరు? లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. కనుక మీరు ఎలా ఉండండి? ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేవీయులు ఎవరండి? లేవీయులు ఎవరు? ప్రతిష్ఠించబడిన వారు అనండి ఒకసారి, కాస్త గట్టిగా చెప్పండి. ప్రతిష్ఠించబడిన వారు. ఈ ప్రతిష్ఠ వారికి ఎలా కలిగింది? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో మరి 12 గోత్రాలకు ఈ మాటను దేవుడు 12 గోత్రాలలో మిగతా 11 గోత్రాల గురించి చెప్పగా, లేవీయులకే వీరు ప్రతిష్ఠించబడిన వారు, వీరు ప్రతిష్ఠించబడిన యాజకులు అని చెప్పి వారినే ఎందుకు దేవుడు ప్రత్యేకించి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు? వీరు ఎలా ప్రతిష్ఠించుకున్నారంటే, సర్వ సమాజం గమనించండి. మోషే పిలిచినప్పుడు యెహోవా పక్షముగా ఎవరైతే ఉన్నారో వారు నా వెనుకకు రండి అన్నాడు. అందరిని ఉద్దేశించి పలికాడు. దేవునికి స్తోత్రం. కానీ అందరిని ఉద్దేశించి పలికితే గమనించండి, 12 గోత్రాలు కనీసం 4 గోత్రాలన్నా రావాలి. అవునా? ఇప్పుడు అయ్యా పిలిచాడు అనుకోండి, నన్ను ప్రేమించేటోళ్ళు నా వెనుకకు రండి అంటే మీరు ఎంతమంది వస్తారు? అందరు వస్తారా? నిజంగా? నిజముగా ప్రైజ్ ది లార్డ్. తర్వాత నా కోసం ప్రాణం పెట్టేటోళ్ళు నా వెనుక రండి అంటే ఎంతమంది వస్తారు? నిజంగా? అంతేనా? సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు వాళ్ళెందుకు? కనీసం 12 గోత్రాల్లో 4 గోత్రాలను రావాలా లేదా? కనీసం 2 గోత్రాలను రావాలా లేదా? ఎవరు రాలేదండి. దేవుడు చేసిన మేళ్ళన్నీ అనుభవించారా? ఎర్ర సముద్రం దాటారా? మంచిగా మన్నా తింటున్నారా? మన్నా తింటున్నారా? మన్ను తింటున్నారా? కాస్త గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు రానోళ్ళంతా ఏం తిన్నట్టు? ఇది మనుషులా లేకపోతే పశువులు? ఎవరయ్యండి వీళ్ళు? మన్నా తింటారు, సముద్రం దాటుతారు, బండలో నుంచి
నీళ్లు తాగుతారు, మారా దగ్గర మధురమైన అనుభవాలు చూస్తారు, మళ్ళీ తిన్నింటి వాసాలు. ఏం చేశాడు దేవుడు? అబ్బో బాబోయ్, ఏం చేయమంటావు? నువ్వు బతికి ఉండడమే పెద్ద మేలు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పటిదాకా బ్రతికి బట్ట గడవడమే మేలు. లేకపోతే అందరినీ తనకపోయినట్టు నిన్ను కూడా సైతాన్ ఎప్పుడో తనకపోతుండే. అది సిగ్గు తెలియదు పాపం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని యాక్సిడెంట్ నుంచి, ఎన్ని రోగాల నుంచి, ఎన్ని బాధల నుంచి నిన్ను కాపాడి గుర్తుందా? పోయిన సంవత్సరం డెంగీ వ్యాధి ఊపింది ఒక్కొక్కరినండి. ఎలా ఊపిందంటే డాక్టర్లు కూడా చక్కరచ్చి పడిపోయి వాళ్ళకు డెంగీ వ్యాధి వచ్చేసింది. ట్రీట్మెంట్ ఇచ్చి నాకు తెలిసిన ఒక డాక్టర్కి ఆయనే అడ్మిట్ అయిపోయాడు. ఆయనకి ఎక్కుతున్నాయి. ఆయనకు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినాను. చివరికి ఆ పరిస్థితి వచ్చింది డాక్టర్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? ఇన్ని కార్యాలు మన జీవితంలో చేస్తుంటే కొందరు అంటారు, ఏం చేశాడు దేవుడు అంటారు. కనీసం దేవుడు చేసిన ఉపకారాలు తలుచుకొని కనీసం 2, 3, 4 గోత్రాలైనా రావాల్సింది. కానీ ఎవరు రాలేదండి. లేవీయులు మాత్రమే వెనుకకు వచ్చారట. ఆ లేవీయులను చూసిన దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మీరేం చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎదురుగా ఉన్నవారిని చంపేయండి, అలా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అన్నాడు. ఆ దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఇంచుమించు ఆ రోజు 3000 మంది కూలారండి. ఈ కార్యాన్ని బట్టి వారు ప్రతిష్ఠించుకున్న లేవీయులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. కనుక ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ప్రతిష్ఠించుకున్న లేవీలు మీకున్నారు, యాజకులు మీకున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. వారిని బట్టి మీకు మేలు జరగబోతుంది. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈరోజు ఎవరిని వెంబడించడం ద్వారా మేలు? ప్రతిష్ఠించుకున్న లేవీయులను మనం వెంబడించడం ద్వారా మనకు ధైర్యం, మనకు మేలు. ఆమేన్. హల్లెలూయా. ఏ సేవకుని పడితే ఆ సేవకుని కాదు. కొందరు ఎలా ఉంటారంటే విశ్వాసులు, బర్త్డేకి ఒక పాస్టర్, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్. అర్థమైందా? పెళ్ళికి ఎందుకు? ఈయన మంగళసూత్రం కట్టాడు కదా, ఆ పాస్టర్ మంగళసూత్రం కట్టాడు. కట్టండి. ఇంత 27 సంవత్సరాలు ఆయన సేవకు వచ్చి. అర్థమైందా అండి? మంగళసూత్రం, మట్టెలు, పసుపు చరిత్రే లేదు. ఆమేన్. హల్లెలూయా. అనుకరణ అంటే అది, అనుసరించుట అంటే అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టడలను అనుకరించాలా? ప్రైజ్ ది లార్డ్. అయ్యో పంచగట్టాడని పంచగట్టాలా? చెప్పండి. ప్రతిష్టను అనుకరించాలి. కొందరు వేషాలు వేస్తారు, నాకు మహా మండుతుంది. ప్రతిష్ట, దైవజనుల ప్రతిష్ట ఏంటి? ప్రతిష్టను అనుకరించాలి. నమ్మకత్వాన్ని, వైరాగ్యాన్ని అనుకరించాలి. అది దేవునికి ముఖ్యమైనది విడిచిపెట్టి చెత్తమైనతో చెత్త అంతా అలంకరిస్తే నీకేం జరుగుతుందండి? ఒకడు ఉన్నాడు, అప్పుడే జిన్ పాయింట్ ఎత్తాడు, అప్పుడే పంచగడతాడు, అప్పుడే పాయింట్ ఎత్తాడు. ఈడేం సేవకుడు? జిన్ పాయింట్ ఎత్తాడండి సేవకుడు ఎవడన్నా? హాఫ్ కట్ పాయింట్లు ఇస్తారండి. అక్కడ ఆడోళ్ళు ఉన్నారా, మగవాళ్ళు పోతూనే ఉంటాడు. ఈడే సేవకుడు అండి. ఇదేం ప్రతిష్ట అండి? అయ్య దగ్గరకు వస్తే అయ్య శిష్యుడు అంటాడు, ఇంకో దగ్గర పోయి మీ శిష్యుడే అంటాడు. ఇదేమంటే అండి? అది కాదు. అలా దేవుడు మన జీవితంలో కార్యము చెయ్యడు. దేవుడు కార్యం చేయాలంటే మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఏం చేస్తాడండి? ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ప్రతిష్ట కలిగిన వాడేనా? నేను మేలు చేయాలనుకుంటున్నాను, మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అడుగుతున్నాను, ప్రతిష్ట కలిగిన వాడేనా, నన్ను అనుకరించేవాడేనా, నా కట్టడలో జీవించేవాడేనా, నన్ను ప్రేమించేవాడేనా, నన్ను నా యొక్క పద్ధతులను వెంబడించేవాడేనా అని లోతుగా ఆ వ్యక్తి గురించి దేవుడు ఏం చేస్తాడు? అబ్రహామును యెహోవా పరిశోధించెను. ఆమేన్. 25 సంవత్సరాల పరిశోధన అబ్రాహాము విషయంలో దేవునికి సరిపోలేదా? 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, కుమారుణ్ణి ఇస్తానని. 25 సంవత్సరాలు 100 సంవత్సరాలకు ఇచ్చాడు. 25 సంవత్సరాల పరిశోధన దేవునికి సరిపోలేదా? అబ్రహాము అర్థం కాలేదా దేవునికి? అబ్రహాము హృదయం అర్థం కాలేదా దేవునికి? అబ్రహాము యొక్క ప్రతిష్ట మాటలు అర్థం కాలేదా దేవునికి? ఇంకేంటి, కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత అల్లారు ముద్దుగా ఎదుగుతుంటే, అబ్రహాము కుమారునితో ఆడుకుంటుంటే, పాడుకుంటుంటే దేవుడు అది చూసి అబ్రహామును యెహోవా పరిశోధించాను. ఆమేన్, ఆమేన్. అది సాధారణమైన విషయం అనుకుంటున్నారా? ఆయన అడగాలి అబ్రహాం, ఇంకా ఏంటి అయ్యా నువ్వు పరీక్ష, ఇంకా నాకు పరీక్షలేంటి, ఇంకా నా విశ్వాసానికి నా భక్తికి పరీక్ష ఏంటి ప్రభువా అని అబ్రహాం అడగాలి. ఒక్క మాట మాట్లాడకుండా, శారమ్మకు కూడా చెప్పకుండా, పని వాళ్ళని తీసుకొని, గాడిద తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పుని తీసుకొని, ఇస్సాకుని తీసుకొని వెళ్తే ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా డాడీ అన్నీ ఉన్నాయి, ఏది గొర్రెపిల్ల అంటే అంటాడు, దేవుడే చూచుకుంటాడు, నువ్వు నన్ను వెంబడించు, దేవుడే చూచుకుంటాడు. చూసారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించడం ద్వారా మనకు మేలు అంటే ప్రతిష్ఠించుకున్న సేవకులను మనం వెంబడించడము ద్వారా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ప్రతిష్ట కలిగిన సేవకులను దేవుడు ఇచ్చాడు, ప్రతిష్ట కలిగిన ఉపదేశం మనకి ఇచ్చాడు, ప్రతిష్ట కలిగిన మినిస్ట్రీ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ట కలిగిన తండ్రిని దేవుడు మనకి ఇచ్చాడు. ఉన్నారు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నారు, పుట్టగొలుగు మాదిరిగా ఉన్నారు సేవకులు, లేరని కాదు, కానీ ప్రతిష్ట కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. నేను లేరని అనడం లేదు, ప్రతిష్ట కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ప్రతిష్ట లేని వారు చాలామంది ఉన్నారు, ప్రతిష్ట కలిగిన వారు కొద్దిమందే ఉన్నారు. అందుకే ఆ ప్రతిష్ట కలిగిన సేవకులను మనము అనుసరించాలి, వారిని వెంబడించాలి, వారి అడుగులలో మనం అడుగు వెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకేం కలుగుతుంది? మాకు మా పాస్టర్ గారు ఉన్నారు, ప్రతిష్ఠించుకున్న సేవకులు పాస్టర్ గారు ఉన్నారు, వారికి ఏదైనా సమస్య చెప్పుకున్నా వారు మా కోసం ప్రార్థన చేస్తారు, మా జీవితంలో కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మా పాస్టర్ గారి ప్రార్థన దేవుడు వింటాడు, మా కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి అని ఒక ధైర్యం కలుగుతుంది. అంతేకాదు ఆ ప్రతిష్ట కలిగిన సేవకుని నువ్వు వెంబడిస్తున్నావు కనుక, సేవకులను అనుసరిస్తున్నావు కనుక నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మాత్రమే మన సేవకులను వెంబడించి సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళీ ఎక్కడెక్కడో ఎవరెవరినో వెంబడించామనుకోండి, అది దేవుని దృష్టికి ఎలా ఉంటుంది తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఇక్కడ, సోమవారం అక్కడ. అన్నా నువ్వు ఎక్కడెక్కడికి వచ్చావన్నా? ఏం లేదు, చూడడానికి వచ్చా. ఎందుకు విడిపోయి అయ్యి చెప్తాడని భయం. అదేందండి దొంగ భక్తి పడక. చూడడానికి వస్తే ఒకసారి వస్తాడు, ప్రతిరోజు ఎందుకు వస్తాడు? ఆమేన్. అది కాదు మనం 10 మందిని అనుసరించకూడదు. ఆమేన్. ప్రతిష్ట కలిగిన మన సేవకులని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం.
ప్రతిష్ఠించబడిన బోధ, ప్రతిష్ఠించబడిన సేవకుల బోధ అది ఎలా ఉంటుందంటే అది ప్రత్యేకంగా ఉంటుంది. అది నిన్ను కోసినట్టుగా నరికినట్టుగా ఉన్నప్పటికీ అది నీకు మేలు చేస్తుంది. ఆ బోధ నీకెప్పుడు కీడు చెయ్యదు, అపకారము చెయ్యదు, నష్టము చెయ్యదు, మోసము చెయ్యదు. కానీ ప్రతిష్ట లేని బోధను విన్నావు అనుకోండి, ఆ బోధ నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. నువ్వు బూజు పట్టిన అన్నం తింటే నీకు రోగం రాదు, వస్తుందా రాదా చెప్పండి? దేవునికి స్తోత్రం. ఏదైతే అన్నమే కదా అంటే రోడ్డు మీద పడేసింది కూడా అన్నమే, తింటావా చెప్పండి? చెప్పండి, రోడ్డు మీద పడేస్తారా అన్నము, మిగిలిన అన్నం పడేస్తారా, అన్నమే తింటావా చెప్పండి? మన్నా ఉదయకాలమే వెళ్ళి కూర్చుకోవాలి, అర్థమైందండి? కొందరు అత్యాశతోని ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నారు, తెల్లారికి ఏమైపోయింది, పురుగు పట్టింది, ఇప్పుడు తినాలా? మనం తినగలిగిన చోట ఆ శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఉపదేశాన్ని విని ఆ లేవీయులను ప్రతిష్ఠించుకున్న సేవకులను మనం వెంబడించడం ద్వారా మన కుటుంబాల్లో మేలు జరుగుతుంది. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రతిష్ట కలిగిన సేవ, ప్రతిష్ట కలిగిన బోధ, ప్రతిష్ట కలిగిన పరిచర్య. సగం సగం నేర్చుకోవద్దు. సగం చదివినోనికి ఏం తెలియదు. ఇప్పుడు కటింగ్ సగం నేర్చుకున్నాడు అనుకోండి, వాని దగ్గర కటింగ్ నేర్చుకోండి, వాడు కటింగ్ చేసుకొని బయటికి వెళ్తే ఎట్లుంటాడు? అందంగా ఉంటాడు? చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి కాస్త. ఉన్నది ఉన్నది ఇప్పుడు నేను ఉన్నది ఉన్నది చెప్తాను కాకనే అందరికి మంట. మంట ఏంటంటే నా మీద అందరికి మంట ఏంటిదంటే అదే మంట. నేను తప్పునోరువా, అర్థమైందండి? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ట కలిగిన వాళ్ళం ఉండాలంట. ఆమెన్. నేను కూడా మిమ్మల్ని అదే అంటున్నాను. మనము ఇల్లు, వాకిలి, భూమి, బంధువులు, స్నేహితులు అందరిని వదిలిపెట్టి వచ్చాం. మన లైఫ్, మన జీవితం మరి ప్రయోజనకరంగా, దీవెనకరంగా మారాలా లేదా చెప్పండి? మారాలంటే ప్రతిష్టలో ఉండాలా లేదా? ఉండాలా లేదా? మరి కనుక ఈ ఉపదేశములో పెంచబడుతున్న మనము, ఈ ప్రతిష్టలో ఉంటున్న మనము కడ వరకు, ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ ప్రతిష్టలోనే నిలబడదును గాక. హల్లెలూయా. చాలా దైవజనుల దగ్గరికి ఎంతోమంది వచ్చారు, పోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాయకులను విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నాను. ఎందుకు తెలుసా? ప్రతిష్ట, ఉపదేశం, నాయకత్వం, నడిపింపు. మరి అందరికంటే ఎక్కువ దీవించబడ్డాను నేను. అయ్యగారి దగ్గర సేవ చేసి సేవ నేర్చుకున్న సేవకులు అందరికంటే దీవించబడ్డాను. నేను సవాలుగా చెప్పగలను. కారణం అదే. ఏదో 4 రోజులు వెంబడించి మాకు అయ్య ఎవరో తెలియదు, లేవీలు ఎవరో తెలియదు అని చెప్పి వెళ్ళిపోలేదు. అర్థమైందండి? ఆమెన్, ఆమెన్. చాలామంది వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వారు ఉన్నారు, సేవ పాడైపోయింది. ఒక అయ్యగారు పరమగీతం పాడాడు. అంటే పాట తెలుసా? పరమగీతం పాట తెలియదా? తెలియకపోతే మంచిదే, తీయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చెప్పమంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, అది కాదు, కడ వరకు మనం వెంబడించాలి. వెంబడిస్తున్నా. నేను చెడిపోయానా, బాగున్నానా చెప్పండి? అసలు తండ్రి ముందు నేను నిలబడి చెప్పడం ఏంటండి? తండ్రిని కూర్చుని పెట్టి నేను నిలబడి చెప్పడం ఏంటండి? ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాల్లో విరామము లేకుండా ఒక్కరోజు నిర్మల్ ఎప్పుడు ఉంటున్నా, ఒక్కరోజు ఉంటున్నా, ఒక్కరోజు ఆదివారం అయిపోగానే మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా సభలే.
నేను ఆదివారం ఆరాధనకు సోమవారం రోజు పొద్దున చేరేసుకొని మందిరం దగ్గర కూర్చుంటే సాయంత్రం వరకు కూర్చుంటే 10,000 కానుక వస్తుంది. ఎందుకు తెలుసా? ఒకళ్ళు బర్త్డే, ఒకళ్ళది మ్యారేజ్ డే, ఇంకోళ్ళది అది ఇది అంతా 5 అయినకు సాయంత్రం వరకు ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇంకేముందని బయటికి వచ్చేది? హాయిగా కాలు మీద కాలు వేసుకొని స్తోత్రం చెల్లి 1500 కుటుంబాలు ఉన్నాయి. ఏముంది హాయిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిష్ఠించుకున్న సేవకులను మనం వెంబడించడం ద్వారా మనం ఆశీర్వదించబడతాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వెంబడించిన విశ్వాసులు ఉన్నారు. ఎంతగా దేవుడు దీవించాడు వాళ్ళను, కోటీశ్వరులుగా మార్చాడు. వాళ్ళని చూసినప్పుడల్లా రోజు క్రిస్మస్ పండుగ నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, వాళ్ళు అబ్బా కడుపు నిండినంత. వాళ్ళు చూడగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులేసినట్టుగా నాకు హృదయంలో ఉప్పు. అబ్బా ఈ మా సీనియర్ విశ్వాసాలను చూస్తే దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న వారిని వెంబడించడం ద్వారా మనకు మేలు. ఈ మేలన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం అనుభవించుదుముగాక, అనుభవించుదుముగాక. హల్లెలూయా. ప్రభు మనకు మేలు చేసి ఆనందిస్తానంటున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఆనందిస్తానంటున్నాడు. చూడండి, యేసు ప్రభు గురించి ఒక మాట అన్నాడు. యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కదా. బాప్తీసం తీసుకొని మరి ఒడ్డు మీదకి రాగానే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ పావురం వల్ల అతని మీదకి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమెన్. ఈయన మాట మీరు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు కదా. ఎలా ఆనందించాడు? కుమారుడనే ఆనందించాడా? ఇంకా వేరే కార్యం ఉందా? కుమారుడని కాదు, కుమారుడు రూపంలో వచ్చిన యేసు తండ్రి చిత్తము తన శరీరములో చేస్తున్నాడు కనుక అతన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. దేవా, నాకొక శరీరమును నీవు అమర్చితివి. ఎందుకు? నీ చిత్తము చేయుటకు ఈ శరీరాన్ని నువ్వు అమర్చావు కనుక. ఈ శరీరం నీది కాదు, నాది కాదు. ఎవరిది? మరి ఎవరు సెలవు తీసుకొని రంధ్రం పెట్టావు? ఎవరు సెలవు తీసుకొని ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎవరు సెలవు తీసుకొని వేసావు? ఎవరి సెలవు ఉంది? దేవుడు తల్లి గర్భములో నుంచి నిన్ను ఎలా తీసుకొచ్చాడో నువ్వు అలా ఎందుకు ఉండడం లేదు? ఆమెన్. అంటే ఆయన చేసిన డిజైన్ బాగులేదా? అంటే నీ ముక్కు ఇక్కడ పెట్టేది ఉండే, నీ చెవి ఇక్కడ పెట్టి, నీ ముక్కు ఇక్కడ పెట్టి అంటే బాగుండేదేమో కదా. ఆయన చేసిన డిజైన్ నచ్చలేదు కదా నీకు. అందుకే నీవు ఇంకా ఎక్స్ట్రాగా డిజైన్, అందుకే ఎక్స్ట్రాగా డిజైన్ చేసుకున్న వాళ్ళంతా కోతిగా కనిపిస్తారు. చూడండి, పెంతికోస్తే పెంతికోస్తే, ఆమెన్. అగ్ని అంటే అగ్ని, దేవునికి స్తోత్రం. నిప్పంటే నిప్పే. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రతిష్టలో మనం ఎదుగుదుముగాక, ఆ వైరాగ్యములో ఎదుగుదుముగాక. అయ్యా, ఇప్పుడు దినాలు ఆ దినాలు కాదు. ఏ దినాలు? ఫ్యాషన్ దినాలు. ఒక అమ్మ టీవీలో వాక్యం చెప్తుంది. ఫ్యాషన్ పాస్టర్మ కదా, ఫ్యాషన్ పాస్టర్మ కదండి. ఫుల్గా రాకింది. రాకేదేదో మంచి కొద్దిగా రాకుంటే బాగుండు, కోతికి రాసినట్టు రాకింది. ఎర్రగా యాపిల్ పండు మాదిరిగా రాకింది. అర్థమైందండి? ఇంకా ఇక్కడ డిజైన్ చేసిందండి. ఇలా ఉంది కొప్పు, కానీ పడకబెట్టినట్టే కొప్పు ఉంది. ఓకే, మరి కొంగేసుకోవాలి లేదా? కొంగు లేదు. అప్పుడప్పుడు వాక్యం చెప్తూ హల్లెలూయా అంటుంది. ఆఫ్ జాకెట్ చెప్పనియండి. మరి నాలాంటోడే చెప్తాడు. ఎందుకు? నాది 6 పారు.
మళ్ళీ జబరాజ్ పిలవాలని ఉండదు నాకు ఇక. ఎలా పిలుస్తారండి? సభల్లో పిలుస్తారా ఇలా చెప్తే? మళ్ళీ నన్నే రమ్మంటాడు ఏంది ఆ పాగలోడు? ఇంత చెప్పకుండా అద్దయ్య బాబు ఇలా ఇంకెందుకు మనకు ఇంకా సభల్లోకి వెళ్తాడండి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చెప్పింది ఉన్నది చెప్పాలా లేదా? దేవునికి స్తోత్రం. అలా చెప్తే ఇంకోసారి మీటింగ్కి పిలుస్తారా మనని? మళ్ళీ పిలుతాడంటే ఆయన దేవునికి స్తోత్రం. ఇలా ఇలా అంటుంది. నేను అన్నాను, నేనే ఆ టీవీలోకి పోయేది ఉంటే. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. సరే, ఆమె చెప్పుకున్నది ఏదో మరి సువార్త చెప్తే బాగుంటుండే. ఇదే ఉపదేశం అంటుంది. ఇదేం ఉపదేశం? ఇదేం ఉపదేశం? నీ శరీరం మీద ఉన్న ఆశ నీకే చచ్చిపోలేదు. నీ శరీరం మీద ఉన్న ఆశ నీకే చచ్చిపోలేదు. ఇంకా నువ్వేం చెప్తావు? ఆమేన్. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దైవ చిత్తం చేయడానికి ఇచ్చాడు. దేవదూతలు ఒక రెక్కతో ఒక జత రెక్కతో ముఖాన్ని కప్పుకున్నాయి, ఒక జత రెక్కతో కాళ్ళను కప్పుకున్నాయి. అవి దేహాన్ని కప్పుకొని దేవుణ్ణి మహిమపరుస్తుండగా ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు? కాస్త ఆలోచించాలి. ఎందుకు తెలుసా? సంఘములో భ్రష్టత్వం సంభవిస్తే కానీ నాశనపుత్రుడు బయటికి రాడు. అంటే సంఘాలు ఏమైపోతాయి? భ్రష్టత్వంలోకి వస్తుంది. ఉపదేశంగా ఉండదు. ఉపదేశంలో భ్రష్టత్వం, సంఘములో భ్రష్టత్వం, విశ్వాసుల కుటుంబాల్లో భ్రష్టత్వం వచ్చినప్పుడే నాశన పుత్రుడు ఏమవుతాడట. అందుకే దేవుని బిడ్డలారా, బహుజాగ్రత్తగా మనము ఈ వ్రత ధర్మాన్ని పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠ ధర్మము, ఆది అపోస్తలుల ఉపదేశము ఏదో లాల్చిలేసుకున్నంత మాత్రాన అది ఉంటుంది అనుకుంటే భ్రమ. ఆ ప్రతిష్ఠ, అభిషేకం, ఆ నడిపింపు కాడ వరకు మన ముక్కులో శ్వాస ఉన్న వరకు కాపాడాలి. ఈ ఉపదేశం కొరకు మనం మంచి పోరాటం చేయాలి. పౌలు అంటాడు, ఉపదేశం నిమిత్తం పోరాడండి, పోరాడండి. ఈ ఉపదేశాన్ని కాపాడడానికి పోరాడాలి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు అంటారేమో, ఈ దినాల్లో ఎవరు వింటారయ్యా అని. మీరు వినకపోవచ్చండి. యేసుప్రభు అన్నాడు, మీరు స్తుతించకపోతే రాళ్ళు. ఒక ప్రత్యేకించబడిన జనాభా ప్రభు కోసం ఈ భూమి మీద ఉంటుంది. ఆ ప్రత్యేకించబడిన జనాభాలో మీరు ఉండాలి. ఆ ప్రత్యేకించబడిన ఓడలో ఉండాలి. ఆ ప్రతిష్ఠించబడిన సంఘములో మీరు ఉండాలి. హల్లెలూయా. అందరూ అలా భక్తి చేస్తే నేను అలానే చేస్తానని అనుకోకూడదు. ఆ సంఘం, ఈ సంఘం మనకు ముఖ్యం కాదు. దేవుని వాక్యం, ఉపదేశం, ప్రతిష్ఠ కలిగిన సేవ మనకు ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంగతి చెప్పిన, ఆ చర్చిలో 1,00,000 మంది ఉన్నా నీ ప్రతిష్ఠ కలిగిన ఒక్క విశ్వాసికి సమానం కాదు అది. ఎందుకు తెలుసా? సర్వ సమాజం ఒక ఎత్తు, యాజకుడు ప్రతిష్ఠించుకున్న ఒక విశ్వాసి ఒక ఎత్తు, 1,000,00,000 మంది విశ్వాసులు ప్రతిష్టలో లేని వారు ఒక ఎత్తు. వాళ్ళని ఎట్లా చూస్తావు నువ్వు? నీ ప్రతిష్ట ముందు వారు ఎందుకు కొరగారు? ఎందుకు లెక్కరారు వారు? వారిని ఎందుకు చూస్తావు నువ్వు? ఆమేన్, హల్లెలూయా. 10,000 మంది భక్తిహీనులు పడిపోయిన దేవుడు పట్టించుకోడండి. ఒక్క నీతిమంతుని కోసమైనా ప్రభు నిలబడతాడు. ఆ ఒక్క నీతిమంతుడే దేవునికి. భక్తిహీనులు 10,000 మంది ఇదైనా దేవుడు పట్టించుకోడు. హల్లెలూయా. రాజా దావీదు, నువ్వు ఉద్యానికి రావద్దయ్యా. ఈ 10,000 సైన్యము కంటే నీవు మాకు ముఖ్యమైన వ్యక్తివి. నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తి మాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని మనం ఆనందింప చేయాలి.
మన ప్రార్థన ద్వారా, మన ఉపవాసాల ద్వారా, మన ప్రతిష్ఠ ద్వారా, మన వైరాగ్యం ద్వారా మన ప్రభువుని ఇదిగో ఆయన చిత్తము చేసి ఆయన ఎల్లవేళలా సంతోషపెట్టుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు చివరి మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట తర్వాత ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. మేలు చేస్తాను, వారిని బట్టి నేను ఆనందిస్తాను. ఆయన చిత్తము చేయడము ద్వారా ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తాడు. అంతేకాదు అతడు ఏం చేస్తున్నాడండి? మనల్ని నాటుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాటుట అనగా దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆర్థికంగా దేవుడు స్థిరపరచునుగాక, ఆరోగ్య విషయంలో స్థిరపరచునుగాక. ఓ ప్రభు, ప్రతి కార్యములో దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక, మీ పిల్లలను స్థిరపరచునుగాక. హల్లెలూయా. మీ కార్యాలన్నిటినీ ఏవేవైతున్నాయి అన్నిట్లో దేవుడు నాటుట అనగా స్థిరపడుట. ఇంతకాలం చంచలంగా ఉన్నారా? అటు ఇటు తిరుగుతున్నారా? ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నేను మిమ్మల్ని నాటుతాను, స్థిరపరుస్తాను. మీ కుటుంబాలను స్థిరపరుస్తాను, మీ ఉద్యోగాలను స్థిరపరుస్తాను, మీ వ్యాపారాలను స్థిరపరుస్తాను, మీ చదువులను, మీ కార్యాలను ఏవేవైతున్నాయో ఇది చేయాలో అది చేయాలో తోచక రెండు తలంపుల మధ్యలో ఉన్నారా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని స్థిరపరిచి ఈ సంవత్సరం అంతా ఆది నుంచి అంతం వరకు ఆయన మేలులతో నింపి ప్రభు మనల్ని నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు, కానీ అతడు చేసిన అజ్ఞానపు అవివేక పనిని బట్టి సౌలు కుటుంబం స్థిరపడలేకపోయింది. అభిషేకించబడిన వాడైనప్పటికీ, ఏర్పరచబడిన వాడైనప్పటికీ ఆ దేవునికి ఆలోచన ఉంది స్థిరపరచాలని, కానీ అతడు చేసిన అవివేకపు పని అతన్ని స్థిరపడకుండా, పిల్లలు స్థిరపడకుండా, రాజ్యము స్థిరపడకుండా, సింహాసనం స్థిరపడకుండా చేసింది. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఇలా అనుకున్నానే, ఇలా చేశాడే అని చెప్పి దేవుడు ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడ్డాడు. తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. దావీదును దేవుడు చూసి అభిషేకించి, చూడండి, దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు, కుటుంబాన్ని స్థిరపరిచాడు, పిల్లలను స్థిరపరిచాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు. అన్ని స్థిరపరిచి స్థిరమైన నిబంధన దావీదుతో చేసిన స్థిరమైన నిబంధనలోనే దావీదు కుమారుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏ కుటుంబంలో ఉదయిస్తాడు, ఎవరింట్లో ఉంటాడు అంటే ఒక స్థిరమైన నిబంధన చేసి, స్థిరత్వం కలిగి, అభిషేకాన్ని కాపాడుకొని, ప్రతిష్టను కాపాడుకొని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో ఆయన ఎప్పుడు కూడా మందసమై ఉన్న దేవుడు నివసిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దావీదును స్థిరపరిచాను కదా, నేను నిన్ను స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఇటు అటు తిరగవలసిన పని నీకు లేదు, ఇటు అటు అలల మాదిరిగా కొట్టుకోవలసిన పని నీకు లేదు. సముద్రంలో గమనించండి, బావి నిండారా నీళ్ళు ఉంటాయండి. మీరు ఆ బావిని చూడండి, ఉదయం దగ్గరికి వెళ్ళి నీటి ఊటలు ఉపికి నిండుగా ఉంటుంది బావి. ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుందా? ఉంటుంది. ఉదయకాలం వెళ్ళి ఒక చిన్న రాయి ఇంతే రాయి వేసి తీసుకెళ్ళి ఏం చేయండి, నీళ్ళు వెళ్ళి ఏమవుతుంది? ఏది స్థిరంగా నిలబడిపోయిన ఇంత రాయేగా ఏమైపోయింది? షేక్ అయిపోయింది, అలలు వచ్చేసాయి. కొందరు స్థిరంగా ఉండరండి. చిన్న సమస్యలు, బాధలు, శోధనలు రాగానే ఏమైపోతుంటారు? కదిలంటుండు. నేను అంటాను, ప్రైజ్ ది లార్డ్, యోబుకు వచ్చాయి, కదిలాడా? చెప్పండి, కదిలాడా? దానియేలుకు వచ్చాయి, యోసేపుకి వచ్చాయి, అబ్రహాంకి వచ్చాయి, అందరికీ వచ్చాయి కదా, భక్తులందరికీ. కదిలారా? చెప్పండి. అగ్నిగుండం ముందు పెట్టి మొక్కండి అయ్యాను, కదిలారా? వాళ్ళు ఏమన్నారు? మా ప్రాణాలైనా ఇవ్వడానికి మేము
సిద్ధంగా ఉన్న అగ్నిగుండంలో వేశారు, కదిలారా? నేను అంటున్నాను, ఏ సమస్య ఏ బాధ వచ్చినా మనం కలవరానికి గురి కావాల్సిన అవసరము లేదు. ఎందుకు తెలుసా? మన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు. మేలు చేస్తానన్నాడా? చేస్తాడు. ఆమెన్. నాటుతానన్నాడా? నాటుతాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఆనందిస్తానన్నాడా? ఆనందిస్తాడు. అయితే నువ్వు చేయవలసిన ఈ కార్యాలు మనసారా నువ్వు చేయడం ద్వారా నువ్వు బహుగా ఈ సంవత్సరంలో ఫలిస్తావు. మేలు వెంట మేలు నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. అలాంటి అనుభవాల్లో మన కుటుంబాలను ఊరేగించునుగాక, నడిపించునుగాక. మేలు వెంట మేలు దేవుడు చెయ్యునుగాక. మేలు చేయుటి యందు నా దేవుడు ప్రతి ఒక్కరిని చూసి ఆనందించునుగాక. మేలు చేసి ఆయన ఆనందిస్తుంటే ఆ మేళ్ళన్నీ కూడా మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రతిరోజు దేవుని మేలు కోసం ఎదురు చూడండి. మీరు ఎదురు చూడండి. ప్రతిరోజు విశ్వాసంతో ఎదురు చూడండి. తప్పక ఉపవాస పండుగల మొదటి రోజు దేవుడు మనకు వాగ్దాన పూర్వకంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఆమెన్. ఒక అమ్మాయికి పెళ్లి కావడం లేదు, 36 సంవత్సరాలు, లావుగా ఉంటుంది. సభల్లో వాక్యం విని వాళ్ళు బాధపడి ఆ పాస్టర్ గారిని బతిలాడి నన్ను ఇంటికి రమ్మని చెప్పి బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ పాప హైదరాబాద్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళి కావడం లేదు. అప్పటికి 10-20 సంబంధాలు అయిపోయాయి. కొద్దిగా పెద్ద క్యాస్ట్కి చెందిన వారు లావుగా ఉన్నారు. ఎవరు కూడా పెళ్లి చేయడం లేదు. ఆమె ఎవరు ఈమెకు నచ్చదు, ఆమె నచ్చదు, ఇలా 20-30 సంబంధాలు అయిపోయాయి. ఇక నా జీవితంలో పెళ్లి కాదని చెప్పి ఆత్మహత్య చేసుకుందామని సిద్ధపడింది. ఆ తల్లిదండ్రులు ఒకతే కూతురు, మంచి కోటీశ్వర్లు, మంచి ఆస్తి ఉంది, సేవకు సపోర్ట్గా ఉంటారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను వెళ్ళగానే నాకు ఏదో స్వీట్ ఇస్తున్నారు కానీ ఏడుస్తున్నారు. అంత బాధ ఉంది వాళ్ళ గుండెల్లో. నాకేమో అర్థం కావడం లేదు. సరే స్వీట్ పక్కన పెట్టి కూర్చోండి, సమస్య ఏందని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, విషయం అంతా చెప్పారు. నేను అన్నాను, ఇంత బాధతోనే ఉన్నారు కదా, ప్రార్థన చేస్తున్నామయ్యా చాలా సంవత్సరాల నుంచి. సరే నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసి ఒక మాట అన్నాను, ఒక 6 నెలల్లో దేవుడు మీ కుటుంబంలో కార్యము చేస్తాడన్నాను. ఆమెన్. నేను చెప్పింది 6 నెలలు అయితే నెల తిరగక ముందే సంబంధం వచ్చింది. 2 నెలల్లో 3 నెలల్లో పెళ్ళి అయిపోయింది. మరుసటి ఏట కొడుకు పుట్టిండు. జోలాపాట. దేవునికి స్తోత్రం. ఆమె ముఖం నేను ఇంతవరకు చూడలేదు. ఫోన్ చేసి చెప్తున్నది, అయ్యా మా డాడీ చెప్పాడు నా కొడుకు పుట్టాడు. అమ్మ నీకు పెళ్ళి ఎప్పుడైంది, నీ కొడుకు ఎప్పుడు పుట్టాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. చేస్తాడా చేయడా? నేనంటాను తప్పక మంత్రసానులకే మేలు చేశాడు. నీవైతే ఆయన స్వాస్యము, నీవైతే ఆయన సంఘానివే. నీకోసం రక్తం చిందించి ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆత్మచేత దేవుడు నిన్ను ముద్రించాడు. తప్పక దేవుడు నీకు మేలు చేస్తాడు. మోకరించు ప్రభు సన్నిధిలో చేతులు పైకెత్తి దయచేసి అందరం లేచి నిలబడి ఒక్క నిమిషం లేచి నిలబడి ఆ మేలు చేసే దేవుని వైపు చూస్తూ, ప్రభువా తండ్రి నా యందు ఆనందించండి, నాకు మేలు చేయండి, నన్ను నాటండి, నన్ను స్థిరపరచండి. ఈ సంవత్సరం ఆది నుంచి చివరి వరకు నీ కృప చేత నేను ముందుకు సాగిపోటకు నాకు సహాయం చేయమని మన చేతులెత్తి దేవుని వైపు చూస్తూ, ఆ మేలు చేసే దేవుని వైపు చూస్తూ, మేలు చేసే ఆ యేసయ్య వైపు చూస్తూ, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా.
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నమగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రేమతో పిలచి పలుకరించితివి, నీ దయ నుండి దూరము కాగా. ప్రేమతో పిలచి పలుకరించితివి, కృపయే నాకు ఆకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనుగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనుగలను. నా జీవితాన పాడదాం అందరం కలిసి, కొంచెం స్వరమెత్తి. నా జీవతో మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. చక్కగా అందరూ ధ్యానించుకుంటా. నీ సన్నిధిని నివసించు నాకు
అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కోరిసెనే నీ కృపామృతం నా జీవకు. నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం. నీ నామగానామృతం నీ నామగానామృతం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. 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 తృప్తి పొందెదను. తృప్తి పొందెదను. రాశరరి బలర బలర బాంతురా. నా జీవితాన కురిసెనే కృపామృతం. ఇంతగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టి ఈ మొదటి దినం రాత్రి అద్భుత రీతిగా ప్రభు మనతో మాట్లాడి మంత్రసానులు ఏ విధంగా దేవుడు వారిని మేలు చేతి తృప్తిపరుచున్నాడు. నిశ్చయముగా అట్టి మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. దేవుడు అట్టి కార్యములు మన పట్ల చేయబోతున్నందుకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రా స్తోత్రా. ఆయన తన సంఘమును కృపతో నింపి అభిషేకించినట్లుగా స్తోత్రం. మనమందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. మన నాంపల్లి ప్రసాద్ గారు